వెల్కమ్ టు హాట్ సీట్. ఈరోజు మన మధ్య శుంకర పద్మశ్రీ, ఒక ఫైర్ బ్రాండ్. ఆమె కాంగ్రెస్ పార్టీలో ప్రముఖమైన పాత్ర పోషించి ఈరోజు దేశవ్యాప్తంగానే ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక ఫైర్ బ్రాండ్గా నిలిచిన మన శుంకర పద్మశ్రీతో ఈరోజు హాట్ సీట్ కార్యక్రమం. నమస్తే అమ్మా పద్మశ్రీ గారు. నమస్తే సార్. బాగున్నారా? చాలా. ఏంటి మీరు కాంగ్రెస్ పార్టీలో గతంలో ఎన్నో సంవత్సరాలుగా నాకు తెలిసి ఎన్నో సంవత్సరాలు బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళు. ఒకానొక టైంలో అసలు మీరే పిసిసి అధ్యక్షురాలు కూడా అవుతారేమో అన్న పరిస్థితి ఉంది. ఇప్పుడేంటి మీరు కొంచెం డల్ అయినట్టు కనబడుతున్నారు, ఏంటి కారణం? నాట్ ఎట్ ఆల్ సార్. యాక్చువల్లీ నేను డల్ అవ్వలేదు, కానీ కొంత కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటున్నాను. దానికి కారణం షర్మిల. ఏది మన పిసిసి అధ్యక్షురాలు షర్మిల? నేను అసలు ఆమెను పిసిసి అధ్యక్షురాలుగానే కన్సిడర్ చేయను. ఎందుకనంటే ఆమె లీడరే కాదు. లీడర్ ఈజ్ సపోజ్ టు షో ద వే. అండ్ ఆమె ఎట్లా ఉంటుందంటే ఒక కేవలం ఒంటెద్దు పోకళ్ళు, ఇండివిజువల్ డెసిషన్స్, అండ్ షీఈ్ అ డిస్ట్రక్టివ్ ఫోర్స్. ఆ వర్డ్ నేను వాడటానికి ఏమాత్రం కూడా సంకోచించట్లేదు. అండ్ ఆడవాళ్ళలో ఇటువంటి పర్సనాలిటీస్ని నేను ఇప్పటివరకు చూడలేదు. ఈ దేశం అంతా కూడా భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారితో 4080 కిలోమీటర్లు, 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు, ఎంతోమంది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని కూడా కలిసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇటువంటి పర్సనాలిటీని మాత్రం నేను కాంగ్రెస్ పార్టీలో చూడలేదు. ఎందుకనంటే రాహుల్ గాంధీ గారు అందరినీ ప్రేమించమని చెప్పారు, కార్యకర్తలందరినీ గౌరవించమని చెప్పారు. భారత్ జోడో యాత్రలోనే ఆయన ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తతోనూ, నాయకులతోనూ, ప్రజలతోనూ మమేకమయ్యి కష్టసుఖాలు తెలుసుకుని ప్రజలతో కలిసి మరి ప్రజల కోసం పోరాటం చేయటానికి ప్రాణాలకు తెగించి అంత పాదయాత్ర చేసినటువంటి నాయకుడు. మరి ఆయన ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. కానీ ఇప్పుడు పద్మశ్రీ గారు నేను అడిగేది ఏంటంటే, మీరు పార్టీలో ఎంతో యాక్టివ్గా ఉండి ఎప్పటి నుంచో నాకు తెలిసి అధికారంలో ఉన్నప్పుడు నుంచి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు ఉన్నారా? అధికారం పోయిన తర్వాత వచ్చారా? 2014 నుంచి నేను నిరంతరం. 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మీరు కాంగ్రెస్లో యాక్టివ్గా ఉన్నారు. అప్పటి నుంచి 10 ఏళ్ళు కూడా. నా యొక్క ప్రధాన ఈరోజు హాట్ సీట్లో మిమ్మల్ని అడిగేది ఏంటంటే, అంత యాక్టివ్గా ఉన్న పద్మశ్రీ సడన్గా ఈ మధ్య షర్మిల ఎంటర్ అయిన తర్వాత పూర్తిగా డౌన్ అయిపోయినట్టు కనబడుతున్నారు. ఏంటి దీనికి షర్మిల కారణం అన్నారు? ఏంటి షర్మిలకి మీకు వైరం ఏంటి అసలు? మా ఇద్దరికి ఎటువంటి వైరం లేదు సార్. ఆమె కార్యకర్తల్ని, నాయకుల్ని గౌరవించదు. తనేదో పక్కన సెక్యూరిటీ పెట్టుకుని ఏదో అంటే అదొక రాజులాగా, ఒక మహారాణిలాగా ఫీల్ అవుతుంది. నడుచుకుంటూ వెళ్ళిపోద్ది. కనీసం నమస్కారం చేయదు. ప్రతి నమస్కారం సంస్కారం అంటారు. అది కూడా ఆమెకి ఏమాత్రం తెలియదు. మరొక విషయం ఏంటంటే 2014 నుంచి జెండా పట్టుకుని కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి రాహుల్ గాంధీ గారి నమ్మకంతో నాలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు ఇంకా ఆంధ్రప్రదేశ్లో. పదవులకు ఆశించట్లేదు, ఆర్థిక ఇబ్బందులు తట్టుకున్నారు, కేసులకి భయపడలేదు, లెక్క చేయలేదు. అటువంటి కార్యకర్తల్ని గౌరవించవలసినటువంటి బాధ్యత ఒక నాయకుడికి ఉంటుంది. కానీ ఆ నాయకత్వ లక్షణం ఏమాత్రం కూడా ఆమెలో లేదు. ఆమె ఎలక్షన్స్కి ముందు వచ్చింది కాదమ్మా. ఒక విషయం, అసలు ఈ షర్మిలని పిసిసి అధ్యక్షురాలు పెట్టింది మీ పార్టీగా? మేమందరం కూడా దాంట్లో భాగస్వాములమే. మరి మీరు పెట్టేటప్పుడు మీకు తెలియదా ఈమె గురించి, ఈమె బిహేవియర్ గురించి మీకు తెలియదా? ఆమె అంత రూత్లెస్ ఉమెన్ అని చెప్పి ఎవరికి తెలియదు సార్. అసలు మాకు ఆమె వ్యవహార శైలి తెలియదు. పద్మశ్రీ గారు నేను అనేది ఏంటంటే, ఒక మహిళకి మహిళే శత్రువు అంట. మరి ఆమెను అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు, వాళ్ళు మీరు ఒక్కళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదండి. మీరు చూసుకుంటే అసలు పార్టీ కార్యాలయానికి రండి వెళ్దాం, ఎవరు రాను కూడా రావట్లేదు పార్టీ కార్యాలయానికి. పాత నాయకులు ఎవరు రావట్లేదా? రావట్లేదండి. అందుకే కదా మేము ఎవరు వెళ్ళండి.
ఇప్పుడు కనీసం జిల్లాలో ఇంపార్టెంట్ లీడర్స్ చాలామంది ఉన్నారు ప్రతి జిల్లాలో కూడా. కానీ ఆ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు శ్రీకాకుళంలో స్టార్ట్ చేయండి. మీరు మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి గారు, ఆమె రీసెంట్గా ఎలక్షన్స్కి ముందు రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర ఇవన్నీ చేసిన తర్వాత, రాహుల్ గాంధీ గారి ఇమేజ్ పెరిగిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వల్లే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వస్తుందని కానీ న్యాయం జరుగుతుందని కానీ మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. ఎలక్షన్లో కంటెస్ట్ చేశారు ఆవిడ మొన్న ఎమ్మెల్యేగా. ఆమె రావట్లేదు. ఆమెతో కూడా కనీసం పలకరిస్తే కదా. ఆమెకి ఈ రోజు వరకు కూడా పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఆమె కనీసం ఫోన్ చేయదు. ఆ జిల్లాలో జిల్లా ప్రెసిడెంట్ని అపాయింట్ చేయాలన్నా అక్కడ ఉన్నటువంటి కమిటీలు ఏర్పాటు చేస్తాం కదా, రాష్ట్ర స్థాయి కానీ జిల్లా స్థాయిలో కానీ, ఏ ఒక్క దాని గురించి కూడా సంప్రదించదు. ఎప్పుడు కూడా కోఆర్డినేషన్ అండ్ కమ్యూనికేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ బిట్వీన్ ద క్యాడర్ అండ్ ద లీడర్షిప్ అండి. ఒకటమ్మా పద్మశ్రీ గారు, అసలు మీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అంటేనే ఇంతకుముందు చాలా పెద్ద పెద్ద వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, దానికి పోటీ ఉండేది. రాజశేఖర రెడ్డి గారు వారసురాలుగా, రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఆమెకి ఇచ్చారు కదా. ఆమె నాయకత్వ లక్షణం ఎందుకు ఉండవు అసలు? ఆయన పోలే ఉంది కదా, ఏమి కూడా రాష్ట్రం అంతా నడిచింది. ఆమె గతంలో పాదయాత్ర చేసింది. మరి అంత పవర్ఫుల్ లీడర్ని మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయడం నాకు అర్థం కావట్లేదు. రాజశేఖర రెడ్డి గారి బిడ్డనే కదా అందరూ స్వాగతించారు. ఆమెలో కూడా రాజశేఖర రెడ్డి గారి లక్షణాలు ఉంటాయని చెప్పి, నాయకత్వం బాగుంటుందని చెప్పి మేమందరం, నేను మొట్టమొదటి దాన్ని ఎవరు కూడా బహిరంగంగా మాట్లాడలేదు. వైఎస్ షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలోకి రాబోతా ఉన్నారు, ఆమెను స్వాగతిస్తూ ఉన్నామని చెప్పి నేను మీడియా ముఖంగా స్వాగతించిందాన్ని నేను. అండ్ ఐ యాక్సెప్టెడ్ అండ్ ఐ వెల్కమ్ ద ఉమెన్ లీడర్షిప్ అనమాట. ఈవెన్ ఏఐసిసి పెద్దల ముందు కూడా అదే మాట చెప్పాను. ఆవిడ ఇంకా అప్పటికి జాయిన్ కూడా కాలేదు. మాతో రాహుల్ గాంధీ గారు నవంబర్ 2023లో ఒక డెలిగేషన్ పిలిచి మాట్లాడినప్పుడు, కానీ ఆమె ఆ విధంగా నడుచుకోవటం లేదు కదా. ఎక్కడ అప్పుడు ఎలక్షన్స్ టైంలో వచ్చింది, మేము రిటర్న్ కంప్లైంట్ రాహుల్ గాంధీ గారికిను ఖర్గే గారికి సబ్మిట్ చేసాం ఎలక్షన్స్ తర్వాత. షర్మిల మీదే 13 పేజీలు లెటర్ సబ్మిట్ చేసాం, రిటర్న్ కంప్లైంట్, ఇన్ ద మంత్ ఆఫ్ జూలై ఆఫ్టర్ ఎలక్షన్స్. రిజల్ట్స్ అవి వచ్చేసిన తర్వాత మొత్తం 175 స్థానాల్లో సగానికి పైగా, అంటే ఆల్మోస్ట్ 80 సీట్స్ దాకా ఆమె ఎవరెవరికో అనామకులకు సీట్లు ఎందుకు ఇచ్చిందో అర్థం కాలేదు. అండ్ చాలా సీట్లు అమ్ముకుంది ఆమె. కాంగ్రెస్ పార్టీ సీట్లు ఎవరు కొంటారు? అదే కదండి, మరి అందరూ చెప్పారు కదా, ఏది ఎక్కడ దాకా ఎందుకు, విజయవాడ పార్లమెంట్ సీటే తీసుకోండి. అందరూ కూడా పెద్దలందరూ కూడా నువ్వు పోటీ చేయాలని చెప్పారు నన్ను. తర్వాత సడన్గా ఇక్కడంతా మీటింగ్లు జరిగిపోయినాయి, లిస్ట్ వెళ్ళిపోయింది, అందులో శంకర పద్మశ్రీకి ఇవ్వాలి అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా, సిఈసి కమిటీలో ఉన్నటువంటి పెద్దలందరూ చెప్పారు. ఢిల్లీకి వెళ్ళేటప్పటికి ఎవరో ఒక వ్యక్తి దగ్గర వాళ్ళ ఫాదరే చెప్పాడు స్వయంగా అందరికీ కూడా, చాలా మందికి 50 లక్షల రూపాయలు తీసుకుంది షర్మిల అని చెప్పి. ఇప్పుడు ఎవరైతే ఎంపీగా కంటెస్ట్ చేశాడో అతని పేరు కూడా మాకు సరిగ్గా తెలియదు. పేరు కూడా తెలియని వ్యక్తిని, శంకర పద్మశ్రీ గారికి పేరు తెలియని వ్యక్తి విజయవాడలో సీట్ ఇచ్చారు. వాట్ టు డూ సార్, అది కదా మేము కర్మ అనుకుని మేము బాధపడతా ఉన్నాం. ఇన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో మేము ప్రతిరోజు పనిచేసేవాళ్ళం, అన్ని ఇష్యూల్లో కూడా మేము ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాం. రోజు 24 గంటలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఎవరు ఉంటారంటే శంకర పద్మశ్రీ అని ఎవరైనా చెప్తారు. మీకే పేరు తెలియదంటే? మాకే పేరు తెలియని వ్యక్తిని, ఎప్పుడు చూడని వ్యక్తిని, హైదరాబాద్లో నివాసం ఉంటున్నటువంటి వ్యక్తికి విజయవాడ పార్లమెంట్ సీట్ కేటాయించింది. నేను ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చేశాను, పిసిసి వైస్ ప్రెసిడెంట్ చేశాను. రాహుల్ గాంధీ గారితో ఆంధ్రప్రదేశ్ నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసినటువంటి ఏకైక వ్యక్తిని, మహిళని, మళ్ళీ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అటువంటిది మాకు సీటు లేకుండా చేయటం అంటే నిజంగా క్యాడర్కి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నాం అండి? సరే మేమంటే ఏదో అధినాయకత్వంతో టచ్లో ఉంటాము, సర్లే ఆమె తప్పులు చేసింది అయినా మేము ఏదో సర్దుకుపోదామని చెప్పి ఎలక్షన్ టైం వరకు కూడా మేము అందరం వర్క్ చేసాం. ఎందుకంటే ఆమె ఏఐసిసి పెద్దలందరి దగ్గరికి వెళ్ళి, నేను చెప్పిన వాళ్ళకి సీట్లు ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్లో 20 ఎమ్మెల్యే సీట్లు, 4 ఎంపీ సీట్లు గెలిపించిస్తాను. వాళ్ళ నాన్నగారు ఆ రోజు ఎట్లా చెప్పాడో
ఈమె కూడా అట్లా వేసింది, నేను కూడా గెలిపిస్తానని నమ్మించింది అంటారు. అలా నమ్మించింది, అన్ని అబద్ధాలు చెప్పింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకత ఉంది, జగన్ పార్టీలో ఉన్నటువంటి అసలు ఆమె రావడానికి పిసిసి ప్రెసిడెంట్ తీసుకోవడానికే డిమాండ్ చేసింది ఆవిడ. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, క్యాడర్ మొత్తం అంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేస్తుంది, నన్ను పిసిసి ప్రెసిడెంట్ చేస్తేనే వస్తారు అని చెప్పి అక్కడ నమ్మబలికింది. అట్లా చెప్పింది అనమాట. ఇప్పుడు ఒకటమ్మా, ఇవాళ షర్మిలాని పెట్టడానికి ప్రధాన కారణం మీరు చెప్పినట్టుగా నేను నాకు కానీ ఇస్తే జగన్ దగ్గర నుంచి వెళ్ళిపోయి వస్తారు అనుకున్నారు వాళ్ళు. నేనేమంటానంటే ఈ కాంగ్రెస్ పార్టీలో కేంద్ర నాయకత్వం రాహుల్ గాంధీ గారు కావచ్చు, వాళ్ళు పెద్ద పెద్ద ఖర్గే గారు కావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళందరూ, మన దగ్గర నుంచి కొప్పుల రాజు గారు ఉన్నాడు, జేడీ శైలం గారు, మేధావులు అందరూ ఉన్నారు కదా. మరి వీళ్ళందరికీ తెలియదా? కాదమ్మా, వీళ్ళందరికీ తెలియదా ఈ మెంటాలిటీ? రాజశేఖర రెడ్డి గారితో కలిసి వర్క్ చేస్తారు వీళ్ళందరూ. తెలియదని చెప్తున్నారండి. ఆమె ఎప్పుడు కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళిన తర్వాత వచ్చి అన్న కోసం పాదయాత్ర చేసింది. అది రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నెరవేరుస్తాడు, ఇతన్ని ముఖ్యమంత్రిని చేయమని అడిగింది కానీ ఆమె ఎటువంటిదో ఎవరికి తెలియదంట. ఆమె ఎప్పుడు కూడా పబ్లిక్తో కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలతో ఎప్పుడు అందుబాటులో లేదంట. ఆమె ఎప్పుడో ఎక్కువగా యుఎస్లో ఉండొచ్చిందను, లేకపోతే ఇంకా డిఫరెంట్ బెంగళూరులోనో హైదరాబాద్లోనో ఎక్కడెక్కడో ఉంటుంది. ఎవరికి తెలియదు ఆమె గురించి, ఆమె వ్యవహార శైలి తెలియదు, ఆమె క్యారెక్టర్ గురించి తెలియదు అని చెప్పి అందరూ మోసపోయామని చెప్తున్నారు ఇవాళ రోజున. ఇప్పుడు చూడమ్మా పద్మశ్రీ గారు, అసలు ఏమి ఒక మీ పిసిసి అధ్యక్షురాల గురించే మీకే తెలియపోతే అసలు ఈ ప్రజలు మీకు ఎందుకు ఓట్లు వేయాలి చెప్పండి? తెలియని అయోమయం పార్టీ అయిపోలే మీద ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ సార్, అవునా కదా? మేము అదే బాధపడతా ఉన్నాం. ఒక వార్డు మెంబర్గా కూడా పోటీ చేసి గెలవనటువంటి షర్మిలని కేవలం రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ అన్న పేరుతో జగన్మోహన్ రెడ్డి మా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును మొత్తం కాజేశాడు, లాక్కున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పైన వ్యతిరేకత ఉంది. సో ఇవాళ రోజున ప్రజల్లో కూడా వ్యతిరేకత ఉంది. ఇద్దరికి, టీడీపీకి ఓటేసినా, వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఓటేసినా, జనసేనకు ఓటేసినా కూడా అది మొత్తం బీజేపీకి ఓటేసినట్టే అన్న విషయం అందరికీ కూడా అర్థమైంది. కాబట్టి మనం ఒక మంచి లీడర్షిప్ని, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అయితే ప్రజల్లోకి వెళ్తుంది, కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి అన్యాయం చేయలేదు, అంతకుముందు చెప్పిన మాటలన్నీ కూడా అవన్నీ అవాస్తవాలు, అట్లా ప్రచారం చేయించాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆమె ప్రజల్లోకి వచ్చి చెప్తుంది. కాబట్టి సో ఆ విధంగా మనకు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ తిరిగి మన పూర్వ వైభవాన్ని తీసుకురావచ్చు, ఆ ఓటు బ్యాంకుని కొంత మనం వస్తుంది అని చెప్పి నమ్మాం మేమందరం కూడా. కానీ ఆశించిన విధంగా జరగలేదు. ఎందుకు జరగలేదు అంటే కేవలం ఆమె పర్సనల్ ఎజెండాతో పనిచేసింది. ఏంటి ఆ పర్సనల్ ఎజెండా? అసలు షర్మిల పర్సనల్ ఎజెండా ఏంటి మీ దృష్టిలో? కాంగ్రెస్ పార్టీ 135 సంవత్సరాల పైగా చరిత్ర ఉందండి. ఈ భారతదేశాన్ని నిర్మించిందే కాంగ్రెస్ పార్టీ. అటువంటిది ఇందిరాగాంధీ గారికి కానీ, రాజీవ్ గాంధీ గారికి కానీ ఆంధ్రప్రదేశ్తో ఎంతో అనుబంధం ఉంది. అటువంటిది ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, అంటే జవహర్లాల్ నెహ్రూ గారు అప్పటి నుంచి కూడా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కానీ, బడుగు బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారి ప్రాణ త్యాగాలు కానీ, మహాత్మా గాంధీ గారి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ గారి అసాసినేషన్ కానీ, ఇవన్నీ కూడా తిరిగి మనం ఆ చరిత్ర అంతా కూడా మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ప్రజలకు మళ్ళీ కూడా వాటన్నిటినీ కూడా వివరించాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలా అయితేనే మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. దానికి వారసుడిగా రాహుల్ గాంధీ గారు మీ ముందు ఉన్నాడు, మీకోసం నిలబడతా ఉన్నాడు, అండగా ఉన్నాడు. అందుకని మనం ఆ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి అని చెప్పి మనం ఈ అంశాలన్నిటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అవన్నీ కాకుండా కేవలం రాజశేఖర్ రెడ్డి నన్ను మోసం చేశాడు, నన్ను మా అమ్మని రోడ్లు పాలు చేశాడు, అది జగన్మోహన్ రెడ్డి అన్న మోసం చేశాడు, మా అమ్మని నన్ను వాడుకున్నాడు, వదిలేశాడు, మేము అతని కోసం పాదయాత్ర చేశాము, అధికారంలో కూర్చోబెట్టాము, ఈ రోజున మాకు ఆస్తిలో ఆస్తి అసలు ఏమాత్రం సిగ్గు లేకుండా ఒక పక్కనేమో ఈడీ కేసులు ఉన్నాయి, 16 నెలలు జైలుకి వెళ్ళి వచ్చాడు. ఎందుకు? అక్రమార్జననే కదా, దోచుకున్నాడనే కదా. ఆ దోచుకున్నటువంటి సొమ్ములో వాటా కావాలి అని చెప్పి నిస్సిగ్గుగా రోడ్డు మీదకి వచ్చి కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకుని వాడుకుంటా ఉంది. పిసిసి ప్రెసిడెంట్ పదవి ఉంది కాబట్టే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మీడియా వాళ్ళందరూ కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు, చూపిస్తూ ఉన్నారు. పిసిసి ప్రెసిడెంట్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న తర్వాత ఎవరు షర్మిల మొహం కూడా చూడరు, ఆవిడ చెప్పే మాటలు కూడా ఎవరు వినరు. ఎప్పుడు తప్పిస్తున్నారు పిసిసి నుంచి? నాయకత్వం ఆల్రెడీకి చాలా కొన్ని కుప్పలు తెప్పలుగా కంప్లైంట్లు వెళ్ళినాయి అంటండి.
ఆమె తీసేయడానికి కారణం మీరేంటే పెద్ద వర్క్ చేస్తున్నారు. నో సార్, నథింగ్ లైక్ దట్. నేను ఏదన్నా చెప్పి చేస్తాను. ఎవరన్నా కొడతానంటే వెళ్ళి నేను నిన్ను కొడతానికి వస్తాను రా బాబు అని వచ్చి కొడతాను, డైరెక్ట్గా కొడతాను. షర్మిలాని పీసీసీ తీయడంలో ప్రధానంగా మీరే పాత్ర వహిస్తున్నారని తెలుస్తుంది మాకు, నిజమా కాదా? షర్మిల గారిని పీసీసీ ప్రెసిడెంట్గా రావటానికి ఒక ఉమెన్ లీడర్షిప్ని స్వాగతించింది నేను. అదే విధంగా ఆమె తప్పు చేస్తుంది అని చెప్పి ఖండిస్తుంది కూడా నేనే, విమర్శలు చేస్తుంది కూడా నేను. నాతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకో వర్కింగ్ ప్రెసిడెంట్ రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. అదే విధంగా జిల్లాలకు మీకు శ్రీకాకుళం నుంచి చెప్పాను కదా, ఆల్మోస్ట్ 80% క్యాడరు జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు 2014 నుంచి జెండా మోసిన వాళ్ళందరినీ, పార్టీకి అండగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ రోజున జిల్లా అధ్యక్షుల పదవి నుంచి, రాష్ట్ర కమిటీల నుంచి తీసేసింది కదండి మొత్తం. వాళ్ళందరూ కూడా చాలా బాధపడతా ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా సరే ప్రతి రూపాయి కూడా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని కేసులు పెట్టించుకుని కాంగ్రెస్ పార్టీ కోసం నిలబడ్డాము. నాయకులందరూ కూడా మీకు తెలుసు కదా, 2014 ముందు మంత్రి పదవులు అనుభవించి డబ్బులు సంపాదించుకున్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీని మోసం చేసి వెళ్ళిపోతే కార్యకర్తలు అండగా నిలబడ్డారు. అటువంటి వాళ్ళందరికీ ఈ రోజున అన్యాయం చేసింది కదా షర్మిల. ఇప్పుడు షర్మిల రాకముందు గత ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ ఎప్పుడైనా పెరిగినాయా తరిగినాయా? 0.0000001% కూడా పెరగలేదండి. అస్సలు ఏమాత్రం లేదు. మొన్నే కదా ఎగతాళి చేశాడు జగన్మోహన్ రెడ్డి షర్మిల గురించి ప్రశ్నిస్తే. అఫ్కోర్స్ మా పార్టీని, కాంగ్రెస్ పార్టీని ఎగతాళి చేసే హక్కు అతనికి లేదనుకోండి. ఎందుకంటే ఈ రోజున వైఎస్ఆర్ కుటుంబం మొత్తం లబ్ధి పొందిందే కాంగ్రెస్ పార్టీ వల్ల. నేను చెప్పాలనుకుంటే వాళ్ళు తినే తిండి కానీ వేసుకునే బట్టలు కానీ అంతా కాంగ్రెస్ పార్టీ భిక్ష. కానీ ఈ షర్మిల గురించి మాట్లాడటం కోసం కాంగ్రెస్ పార్టీని అవమానించాడు. దాన్ని తీవ్రంగా ఖండిస్తాం. 1.72% ఓటు బ్యాంకు షర్మిల వల్ల మాకు ఎటువంటి లాభం చేకూరలేదు. వైఎస్ వివేకానంద రెడ్డి మర్డరు, ఓకే, అందరం మా కాంగ్రెస్ నాయకుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగింది, దాన్ని అందరం ఖండిస్తాం. కానీ ప్రతి ఊరు వాడ వెళ్ళి దాని గురించే మాట్లాడితే అసలు ఈ రోజుల్లో ఈ రోజు జరిగిన విషయాన్ని తెల్లారపాటికి మర్చిపోతున్నారు జనం. ఆల్రెడీ దాన్ని వాడేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, వాడేసుకున్నాడు వైఎస్ఆర్ పేరును కూడా వాడేసుకున్నాడు. ఈ రోజున ఎన్టీ రామారావు పేరును వైఎస్ఆర్ పేరు చెప్తే ఓట్లేసే వాళ్ళు ఉన్నారండి? నాకైతే అక్కడ కనిపించట్లేదు మంది. ఆ లెగసీ అంతా పోయింది. తర్వాత అఫ్కోర్స్ వాళ్ళు పార్టీకి అండగా ఉన్నారు, పార్టీని చాలా పటిష్టం చేశారు కాబట్టి దాన్ని గౌరవించే వ్యక్తులు, దాన్ని లీడ్ చేసే విధానాన్ని బట్టి ప్రజలు ఓట్లేస్తూ ఉన్నారు, దాన్ని స్వాగతిస్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో చిన్న పదవి వస్తేనే చాలా టాప్గా చూసేవాళ్ళు. మరి ఏమో పోయి షర్మిలాని తగిలించుకున్నారంటున్నారు మీరు. షర్మిల మోసం చేసి మీ పార్టీలోకి వచ్చిందంటున్నారు. మరి ఎంత పెద్ద నెట్వర్క్ ఉన్న మీ పార్టీ, మన జస్ట్ 20-25 సీట్లు వస్తే దేశాన్ని పరిపాలించే పార్టీ ఈ విషయం ఈ అమ్మాయి గురించి ఎందుకు తెలుసుకోలేకపోయింది? కారణం ఏంటి అసలు? నాకు తెలిసినంత వరకు షర్మిల రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమ కానీ, అభిమానం కానీ, ఆయన అంటే గౌరవం కానీ, దాన్ని అడ్డం పెట్టుకుని అబద్ధాలు చెప్పిందని చెప్పి నాకు తెలిసినటువంటి సమాచారం. ఎవరికి అబద్ధాలు చెప్పింది? ఏఐసిసి పెద్దలకి. అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే జాతీయ పార్టీలో ఎవరో ఒకళ్ళు బ్యాక్ ఎండ్ ఉంటారు. ఒకళ్ళు ఈమెకి ఎవరు అసలు బ్యాక్గ్రౌండ్ ఎవరు? మాకు ఏఐసిసి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాణిక్యం ఠాగూరు ఒక ఎక్స్పెరిమెంట్ చేశాము అని చెప్పి చాలా మందితో చెప్తున్నాడంట. రాజశేఖర రెడ్డి బిడ్డ కదా, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓటు బ్యాంక్ అంతా కూడా వాళ్ళు ఎలాగో టీడీపీకి ఓటేరు, వాళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి, సో అది కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ తిరిగి తెచ్చుకుందాము, అది ఈవిడ ద్వారా సాధ్యమవుతుందేమోనని చెప్పి ఒక అపోహ. ఈమె చెప్పిన మాటలు కూడా అలానే ఉన్నాయి కదా, అందరూ వచ్చేస్తారని చెప్పి వచ్చినటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి బాలు తిరిగి వెళ్ళిపోయినట్టు వారం తిరగకుండా వెళ్ళిపోయాడు అసలు. అలా ఆ రోజున జాయినింగ్ రోజున కూడా ఆమె గన్నవరంలో ల్యాండ్ అయితే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఒంటరిగా వచ్చాడు. ఎందుకు జాయిన్ అయ్యాడో నాకు అర్థం కాలేదు. పోనీ ప్రజెంట్ ఎమ్మెల్యే మంది మార్బలంతా వస్తాడా అంటే అది కూడా లేదు. మొత్తం వచ్చిందంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిందంతా కాంగ్రెస్ క్యాడరే. నేను ప్రతి ఒక్కళ్ళని గుర్తుపడతాను, పేరున పలకరించగలను, నాకంత అనుభవం ఉంది. సో ఆ రోజునే అనుకున్నాను. తర్వాత చూశాను ఇమీడియట్గా. ఒక రోజున మేము డీబీ మేనర్ హోటల్లో లంచ్ చేస్తున్నాం, కృష్ణా జిల్లా సమావేశం పెట్టినప్పుడు, కొన్ని ఉమ్మడి జిల్లాల సమావేశం విజయవాడలో పెట్టినప్పుడు షర్మిలతో. ఆ రోజున భోజనం చేసేటప్పుడు ఈ రోజు వరకు కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నాను, షర్మిల నోటి వెంట అమరావతి అన్న మాటే రాలేదు.
అమరావతి అంత పెద్ద ఉద్యమం నడిచింది కదా, రాలేదు ఒక్కరోజు కూడా. అసలు ఉద్యమం రాలేదు. సరే, మేము ఉద్యమం చేసే రోజుల్లో నేను అడిగాను, అమ్మా నువ్వు మరి ఊరు వాడ తిరిగావు కదా, నీ తల్లి నువ్వు కూడా, మరి ఈ రోజున రైతులు, భూములు ఇచ్చినటువంటి రైతులు, మరి మహిళలందరూ కూడా రోడ్డు మీద కూర్చున్నారు, ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. ఆ రైతులను గౌరవించి, వాళ్ళ ప్రాణత్యాగాలను గౌరవించి అమరావతి రాజధానిగా ఉంచాల్సినటువంటి బాధ్యత మీ మీద కూడా ఉంది, రండి అంటే ఆనాడు సమాధానం చెప్పాల. పోనీ పిసిసి అధ్యక్షురాలుగా వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా అమరావతి రాజధానికి వెళ్దామంటే రాలా. పైగా ఆళ్ల రామకృష్ణారెడ్డి మాటలు విని ఆ రోజున నేను, ఇతర కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ ఉన్నాం, నేను పేర్లు కూడా చెప్పగలను, రఘువీరారెడ్డి గారు ఉన్నారు, జేడీ శీలం గారు ఉన్నారు, ఇంకా ఇతర పెద్దలందరూ కూడా ఉంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్తున్నాడు అసలు అమరావతి రాజధాని గురించి మాట్లాడాల్సిన పని లేదు, అది ముంపు ప్రాంతం అని చెప్పి. ఈమె కూడా మునిగిపోతుందంట కదన్నా అని మాట్లాడుతుంది. ఎంత అవగాహన లేకుండా ఆమె ఉందో అక్కడే మీకు అర్థమవుతా ఉంది. అప్పటికే 1500 రోజులు పైగా అమరావతి రైతులు ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పద్మశ్రీ గారు, కాంగ్రెస్ పార్టీలో మీరు షర్మిల కన్నా చాలా సీనియర్ కాంగ్రెస్ పార్టీలో. ఆమె రాజకీయాల్లో వచ్చినప్పుడే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ తిట్టుకుంటూ తిరిగింది. నిన్నగాక మన చేరింది. ఇంత పెద్ద అనుభవం ఉండి, ఇంత పెద్ద పర్సనాలిటీ ఉండి, ఇంత పెద్ద నోరు వేసుకుని పడే ఫైర్ బ్రాండ్ అయిన పద్మశ్రీకేమో ఎక్కడో లోపల దాగి ఉంది. ఏ పదవి లేకుండా కాంగ్రెస్ పార్టీలో అట్లా వచ్చి రాని వెంటనే పిసిసి అధ్యక్షురాలు చేశారంటే మీ పార్టీ తప్పిదమా కాదా? సార్, ఇప్పుడు రాష్ట్ర విభజన కూడా కాంగ్రెస్ పార్టీ తప్పిదమే అంటారు. అది దీనికి సంబంధించి చెప్పి షర్మిల విషయంలో మీ పార్టీ తప్పిదమా కాదా? అట్లా నమ్మబలికిందండి, అన్ని అబద్ధాలు చెప్పింది. నేనైతే ఖచ్చితంగా చెప్తాను, ఆమె ఏడ్చి, అనేక సందర్భాల్లో మనం మీడియా సాక్షిగా కూడా చూసాం, ఏడ్చి ఒక ఆడబిడ్డ మన ముందుకొచ్చి నేను రాజన్న బిడ్డని, నేను కాంగ్రెస్ పార్టీతో, అంటే ఆమె అండ కోసం కాంగ్రెస్ పార్టీలోకి వస్తుంది, పర్సనల్ ఎజెండా కోసం. ఆబ్వియస్లీ ఏఐసిసి పెద్దల దగ్గర ఏడుస్తుంది కదండి. ఇక్కడ ఇంతమంది మీడియా సాక్షిగా కూడా అనేక సందర్భాల్లో ఏడ్చింది కదా. పెద్దల దగ్గర ఏడిసి కాళ్ళ గడ్డలు పడి సీటు తెచ్చుకుందా అంటారు. ఏది పిసిసి అధ్యక్షుడు? అది దాంతో పాటు అనేక అబద్ధాలు చెప్పింది కదా. నేను మొత్తం అందరినీ కూడా తీసుకొస్తాను వెనక్కి, ఇన్ని సీట్లు గెలిపిస్తాను అని చెప్పి అబద్ధాలు చెప్పింది కదా. ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో పద్మశ్రీ గారు ఇప్పుడు అయిపోయింది. ఆమె కెపాసిటీ తెలిసిపోయింది, క్యాలిబర్ అంతా. ఇప్పుడు ఎలక్షన్ అయ్యి 7 నెలలు అవుతుంది. ఇప్పుడు కూడా ఆమెను ఎందుకు తొలగించట్లేదు? కారణం ఏంటి అసలు? సార్, నేషనల్ పార్టీ, ఇట్ టేక్స్ టైం. మనం అంతా ఎట్లా ఉంటుందంటే ఇమీడియట్గా అపాయింట్ చేసిన వెంటనే కాంగ్రెస్ పార్టీలో పదవులు రావటం ఎంత కష్టమో పదవులు తీసేయడం కూడా అంతే కష్టం. సో ఇట్ టేక్స్ సమ్ టైం. అది నేషనల్ పాలసీ ఉంటుంది, దానికి చాలా వ్యతిరేకత ఉంది. కుప్పల తెప్పలుగా వేలాదిగా కంప్లైంట్స్ వెళ్తున్నాయి, అది అందరికీ తెలిసిన విషయమే. మీడియాలో కూడా రోజు కథనాలు వస్తూ ఉన్నాయి, సీనియర్లు ఎవరూ రావట్లేదు, ఆమె ఎవరిని కూడా కలుపుకుపోవట్లేదు, మొత్తం క్యాడర్ అంతా కూడా అసంతృప్తితో ఉంది అని చెప్పి. సో ఇట్ టేక్స్ సమ్ టైం, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం. ఐమ్ టెల్లింగ్. ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు రేపు స్థానిక సంస్థల ఎన్నికలు రెడీ అవుతున్నాయి, 1-2 నెలలు రెడీ అయిపోతున్నాయి. మరి అప్పుడు మీ పార్టీ ఇంకా అధపాతాడానికి పోయేది ఏముంటే నువ్వు చెప్పే లెక్క ప్రకారం? ఆమె ఎక్కడుందండి ఇప్పుడు? ఆమె ఎక్కడుందో ఎవరికి తెలియదు. అదేనమ్మా. అసలు ఆమె ఫోన్ నెంబర్ ఉందా? మీరు ఒక ఛానల్ అధినేత కదా. ఎవరికి మాకే తెలియదు ఫోన్ నెంబర్. వాళ్ళు పిలిస్తే మా వాళ్ళు వెళ్తారు. నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను, నా దగ్గర ఇప్పటి వరకు ఫోన్ నెంబర్ లేదు. మీరు ఎవరినైనా అడగండి రాష్ట్రంలో కాంగ్రెస్ క్యాడర్ని, ఈవెన్ సీనియర్ నాయకుల్ని, సిడబ్ల్యూసీ మెంబర్లు కూడా అడగండి, ఎవరి దగ్గర ఆమె ఫోన్ నెంబర్ ఉండదు. ఆమె పిఏకో ఆమె పిఆర్ఓకో ఫోన్ చేయాలి, అది కూడా అతను ఏమన్నా మెసేజ్ ఇస్తే ఆమె స్పందించను కూడా స్పందించదు, రిప్లై కూడా రాదు. ఈ మన ఇంటర్వ్యూ చూస్తున్న ప్రేక్షకులు కాంగ్రెస్ పార్టీ అభిమానులకి చెప్పేది ఏంటంటే, పద్మశ్రీ గారు ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి, తోటి మహిళకి ఆమెకి ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నారు షర్మిల, ఆమె నంబరే ఈమె దగ్గర లేదంట. ఇది నిజమా కాదా? మీరు మా కామెంట్ రూపంలో చెప్పండి. షర్మిల ఏం అబద్ధం చెబుతున్నారా, ఇది నిజమా కాదా? మరి కనీసం మీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఇప్పుడు నేను ఉన్నాను మా ఛానల్ అధినేత, నేను నా దగ్గర ఇక్కడ 100 మంది పనిచేస్తున్నారు, స్టేట్ అంతా 170 మంది మా వాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్కరి దగ్గర నా నంబర్ ఉంటుంది. ఉండాలి సార్. మీరు అబద్ధం చెబుతున్నారు అనుకుంటున్నా. మీకు అసలు ప్రెసిడెంట్ నంబర్ మీకు లేకపోవడం ఏంటమ్మా పద్మశ్రీ గారు? అదే సార్ నేను చెప్తున్నాను. మీదేం పార్టీ, మీ నాయకులు ఏంటి, మీ అధ్యక్షురాల గురించే
అసలు పత్తా లేని వ్యవహారం అయితే సామాన్యుడికి వస్తే మీ పార్టీ ఏం చేస్తుంది? ఇమీడియట్ గా ఇప్పుడు ఈ హాట్ సీట్ లోనే డైరెక్ట్ గా ఏ జిల్లా అధ్యక్షుడికైనా ఫోన్ చేయండి, లేదంటే ఏ సిడబ్ల్యూసీ మెంబర్ కన్నా ఫోన్ చేయండి, ఏ మాజీ కేంద్ర మంత్రికైనా ఏ మాజీ రాష్ట్ర మంత్రికైనా ఫోన్ చేసి మీరు షర్మిల గారి నెంబర్ ఇవ్వమని అడగండి. ఎవరి దగ్గర ఆమె నెంబర్ ఉండదు. మాకెవరు ఆమె ఎవరితోనూ మాట్లాడదు. మీరు ఒక్కసారి విజయవాడలో పిసిసి ఆఫీస్కి వచ్చి ఆమెను కలిసే ప్రయత్నం చేయండి. ఎన్ని రోజులు పడుతుందో, ఎన్ని అంచెలు ఉంటాయో, ఆమె ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తుందో మాకు తెలియదు. అక్కడేమో ఎవరు ఉండరు ఆమెను కలవటానికి, నలుగురు 10 మంది కూడా రారు ఆమె వచ్చినప్పుడు. వాళ్ళు కలవటానికి కూడా ఏదో సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుంటుంది అనమాట. ఆమెకి ఏదో ప్రాణహాని ఉందంట, ఏదో 2+2 సెక్యూరిటీనో 4+4 సెక్యూరిటీనో అని అడుగుతుంది. దానికి ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఇస్తున్నాడంట. ఏమో షర్మిలకి. మీడియా సాక్షిగా చెప్పాడు కదండి, జగన్మోహన్ రెడ్డి నీ చెల్లెల భద్రత గురించి నువ్వు చూసుకోలేదు, మేము భద్రత కల్పిస్తాము అని చెప్పి ఆయన సెక్యూరిటీ ఏర్పాటు చేశాడంట. అసలు పద్మశ్రీ గారు, ఇది ఎట్లా ఉందంటే, నేను నా ఇంత జర్నలిజం సర్వీస్ లో అసలు నాకే అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు మీరు ఎట్లా నిజమా కాదా? అసలు అపోజిషన్ పార్టీ అయ్యుండి ఈమెకి వీళ్ళు సెక్యూరిటీ కల్పించడం ఏంటి? షర్మిల జగన్మోహన్ రెడ్డి గారికి రాసినటువంటి లేఖని, పర్సనల్ గా రాసినటువంటి లేఖ టీడీపీ ట్విట్టర్ అకౌంట్ లో అఫీషియల్ గా రిలీజ్ చేశారా లేదా? దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. ఇంకా ప్రజలందరికీ కూడా అర్థమైంది. నేను ఆ రోజునే ఖండించాను ఆ విషయాన్ని. అసలు పిసిసి ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీకి, షర్మిల బీజేపీకి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నటువంటి పార్టీ, అటువంటిది బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి టీడీపీ జనసేన పార్టీలు టీడీపీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లెటర్ ఎట్లా రిలీజ్ చేస్తారు? అంటే ఆమె డైరెక్ట్గా స్వయంగా చంద్రబాబు నాయుడు గారికి పంపించిందా? జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళినటువంటి లెటరు మీ ట్విట్టర్ అకౌంట్లో రిలీజ్ చేయటం ఏంటి? మరి వీటి మీద మీ పార్టీ అధినేతలు ఢిల్లీలో వాళ్ళు ఏం యాక్షన్ తీసుకున్నారు? తెలుసు సార్, మేము ఆల్రెడీ దానికి మెసేజ్ ఇచ్చాం. మీరు రీసెంట్గా జరిగినటువంటి సిడబ్ల్యూసీ సమావేశం మీరు ఫాలో అయ్యారో లేదో నాకు తెలీదు, బట్ ఐ విల్ బ్రీఫ్ ఇట్ టు యూ. మల్లికార్జున ఖర్గే గారు చాలా సీరియస్గా కమెంట్స్ చేశారు. మన పార్టీలో లోపాలు ఉన్నాయి, దాన్ని ఇమీడియట్గా సరి చేసుకోవాలి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు కూడా స్టేట్ వైజ్ రివ్యూ చేయలేదు. ఇమీడియట్గా ఆ రివ్యూ మీటింగ్స్ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. దాంట్లో మా అందరి అభిప్రాయం కూడా తీసుకుంటారు. డెఫినెట్గా దీని మీద యాక్షన్ అనేది ఉంటుంది. ఏ టైప్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది? ఇంతకుముందు పిసిసి అధ్యక్షులు చేసిన వాళ్ళు, లేకపోతే మంత్రులు చేసిన వాళ్ళు, ముఖ్యమంత్రులు వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో శాశ్వతమే ఏంటండి? ఎవ్వరికీ పదవి శాశ్వతం కాదు. కానీ ఒక నాయకుడు అనేవాడు, ఒక నాయకురాలు అనేవాళ్ళు ఎప్పుడూ కూడా ఒక కుటుంబంలాగా, సొంత కుటుంబంలాగా వ్యవహరించాలి. రాజశేఖర రెడ్డి రాజన్న బిడ్డ అని చెప్పుద్ది కదా. నన్ను మీరు శంకర్ పద్మశ్రీ అని సంపాదించారు కదా. నా తండ్రి పేరు మీకు ఎవరికన్నా తెలుసా? అయినా కానీ శంకర్ పద్మశ్రీకి ఒక రికగ్నిషన్ ఉంది కదా రాష్ట్రంలో. మాట్లాడితే ఏమని ఎవరు కాదన్నారండి? రాజన్న బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డని మీ ముందుకు వచ్చాను అని చెప్పుకుంటా ఉంటది. ఆ పేరు అడ్డం పెట్టుకుని ఎంత మోసం చేస్తా ఉందండి ప్రజల్ని. కేవలం ఇప్పుడు అధికార పార్టీని టార్గెట్ చేయాలి. అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. సూపర్ 6 అమలు చేయలేదు. అదేవిధంగా అనేక సమస్యలు, మహిళలపైన రోజు దారుణాలు జరుగుతూ ఉన్నాయి. కడప జిల్లాలోనే ఒక ఆడబిడ్డని చంపేయటం, ఎంత క్రూరంగా చంపేశారండి. అసలు విజిట్ చేయలేదండి ఇప్పుడు వరకు. అసలు ఆల్మోస్ట్ 2-3 ఇన్సిడెంట్ జరిగినాయి. బద్వేల్లో ఆడపిల్లని ఎంత పైశాచికంగా అతను చంపేశాడు. కన్న తల్లి రోడ్డు మీదకు వచ్చి వాడిని దొరికితే నేను నరికి పారేస్తానని చెప్పి కమెంట్ చేసింది. కానీ ఈమె కనీసం వాళ్ళని పలకరించలేదు. రీసెంట్ గా వెళ్ళి అక్కడ కేవలం షో అనమాట. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆస్తిలో వాటా కావాలి ఆమెకి. తర్వాత ఆమె ఎక్కడ ఉంటుందో ఎవరికీ తెలియదు. అతను ఎలాగూ చెప్పాడంటలేండి, ఇంకా నాకు ఇంతకంటే పోయేదేం లేదు, ఏం పిక్కుంటావు పిక్కు అని చెప్పాడంట. అందుకని ఏం చేయాలో అర్థం కాక పార్టీని అడ్డం పెట్టుకుని, కాంగ్రెస్ పార్టీ బ్యానర్ పెట్టుకుని పార్టీ కార్యాలయంలో పర్సనల్ ఎజెండాతో ప్రెస్ మీట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డిని తిడతా ఉంటుంది. మరి ఒక రకంగా చూస్తేనేమో స్క్రిప్ట్ ఏమో టీడీపీ ఆఫీస్ నుంచి వస్తుందని చెప్పి మా పార్టీ వర్గాలే అందరూ కూడా బహిరంగంగా వస్తున్నాయండి విమర్శలు, సోషల్ మీడియాలో వస్తున్నాయి. అందరూ కూడా కమెంట్ చేస్తూ ఉన్నారు. అట్లాగే కనిపిస్తూ ఉంది ఆమె వ్యవహార శైలి కూడా. మనం ఫైట్ చేసింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన, మరి అది ఎక్కడ కూడా సరిగ్గా కనిపించట్లేదు. మనం ఏమండి ఎప్పుడు కూడా ఇంటర్నల్ మీటింగ్ కాదు కదా,
ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి మనం జిల్లాల్లో ఎలక్షన్స్ అయిపోయినాయి, ప్రతి జిల్లాకి వెళ్ళి రివ్యూ మీటింగ్స్ చేయాలా లేదా? అసలు మనం ఎక్కడ ఫెయిల్ అవుతా ఉన్నాము? అసలు ఒక విషయం ఓటు బ్యాంక్ అసలు ఒక విషయం, మీరు ఇప్పుడు 175 మందిని పోటీలో పెట్టారా? పెట్టామండి. వీళ్ళందరూ ఓడిపోయారు కదా, ఒక్కసారైనా వీళ్ళందరూ కూర్చోబెట్టి మళ్ళీ మీటింగ్ పెట్టినారు ఇంతవరకు మీరు? లేదు, జరగలేదండి ఇంతవరకు. అసలు అదే కాదండి, కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఎలక్షన్ తర్వాత ఇమీడియట్ గా కోఆర్డినేషన్ కమిటీ అని చెప్పి సీనియర్ లీడర్స్ అందరూ కూడా ఉంటారు. ఆ నాయకులు, పోటీ చేసినటువంటి 175 అసెంబ్లీ అభ్యర్థులు, 25 పార్లమెంట్ అభ్యర్థులు అందరితో కూడా ఏఐసిసి పెద్దల సమక్షంలో ఒక రివ్యూ మీటింగ్ జరుగుతుంది. ఎందుకు ఫెయిల్ అయ్యాము, మనం ఎలా రివైవ్ చేసుకోవాలి, పార్టీని మళ్ళీ ఎలా స్ట్రెంథన్ చేసుకోవాలి, అంశాల మీద ఒక ఎజెండా పెట్టుకుని మనకు ఒక మీటింగ్ జరగాలి. జరగలేదు. మళ్ళీ ఇమీడియట్ గా మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ జిల్లాల్లోకి వెళ్ళాలి. అక్కడ జిల్లాల్లో మన నాయకత్వంలో ఉన్నటువంటి పొరపాట్లు ఏంటి, మనం కలుపుకుని వెళ్ళటంలో ఎక్కడ వైఫల్యం చెందుతున్నాం, ఎట్లా మళ్ళీ స్ట్రెంథన్ చేసుకోవాలి, మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా అక్కడ నాయకత్వంతో డిస్కస్ చేసి దాని మీద మళ్ళీ మనం ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి పోరాటాలు చేయాలా. అదే విధంగా ఆర్గనైజేషన్ స్ట్రెంథన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకటి పద్మశ్రీ, మీరు చెప్పేది 100% కరెక్ట్, చేయాల్సింది చేయలే. కనీసం మీరు పీసీసీ కమిటీ ఉంటుంది కదా, స్టేట్ కమిటీ, దాంట్లోనే మీరు అసలు కూర్చొని మాట్లాడుకున్నారు ఎప్పుడన్నా? రాష్ట్ర పీసీసీ కమిటీ కూర్చొని ఒక రూమ్లో మాట్లాడుకున్నారా లేదా ఎంతవరకు? సార్, ఆంధ్రప్రదేశ్లో కాదు పక్క రాష్ట్రాల్లో కూడా అందరికీ తెలిసిందే. ఎవరిని అడిగినా శంకర పద్మశ్రీ అంటే కాంగ్రెస్ నాయకురాలు అంటారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ రోజు వరకు ఏ సమావేశానికి కూడా నాకు ఆహ్వానం లేదు. పిలిచిందా లేదా? లేదండి. నాతో పాటు మరో ఇంకా వర్కింగ్ ప్రెసిడెంట్లుగా పనిచేశారు, వాళ్ళకి ఆహ్వానం లేదు. సీనియర్ నాయకులు అనేక మంది ఉన్నారు, శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు, కడప వరకు కూడా, వాళ్ళకి ఎవరికి కూడా ఇంతవరకు ఆహ్వానం లేదు. కేవలం రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమం ఏదో చేసింది, దానికి ఏదో కొంతమందిని ఆహ్వానించినట్టు సమాచారం. అంతకు మించి ఇప్పటి వరకు కూడా అందరినీ ఆహ్వానించి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవటం కానీ, అందరి దగ్గర అభిప్రాయాలు తీసుకోవటం కానీ, అలా ఇది కాదు కదా సార్. అసలు ఒక లీడర్ అనేవాళ్ళు, పార్టీ అధ్యక్షులు అనేవాళ్ళు ఇమీడియట్గా ప్రతిపక్షంలో ఉన్నాం మనం. అధికార పార్టీ కంటే ఏదో స్టేట్ హెడ్ క్వార్టర్స్లో కూర్చుని వాళ్ళు ఏదో ప్రజల్ని మోసం చేసే ఆ కార్యక్రమాలు చేస్తూ ఉంటారనమాట. కానీ మనం అలా కాదు కదా, మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి కదా, జిల్లాల్లోకి వెళ్ళి జిల్లా కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి, జిల్లా స్థాయిలో మీటింగులు సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇంతవరకు ఎక్కడ జరగలేదు. అది కాదమ్మా, ఇప్పుడు ఏంటంటే మొదటి నుంచి వస్తాను, ఇంటర్వ్యూ మొదటి నుంచి ఈ పార్టీ గురించి ఆవేదన, ఇట్లా చేయాలి అట్లా చేయాలి చాలా విషయాలు చెప్పారు కదా ఈ అరగంటలోనే. ఇంత పెద్ద పార్టీ ఉండి 130 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ పార్టీలో ఉన్న నాయకులు ఉన్నారే, పెద్ద పెద్దోళ్ళు, వాళ్ళకి ఎందుకు లేదు ఈ ఆలోచన? మీకున్న పద్మశ్రీకి ఉన్న ఆలోచన వాళ్ళకి ఎందుకు లేదు అన్న అసలు? ఇప్పుడు సార్ 2014 రాష్ట్ర విభజన నుంచి ఒక్కరోజు కూడా నేను నిజం చెప్పాలంటే ఫ్యామిలీని కూడా టైం స్పెండ్ చేసింది తక్కువ. నేను ఆడవాళ్ళంటే సహజంగా మీకు తెలియంది కాదు, పొట్టి చీరలు కట్టుకుంటారు, నగలు పెట్టుకుంటారు, అట్లా ఆ విధంగా కూడా చాలా అనేకమైనటువంటి ఇష్యూస్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనమాట. కానీ నేను మొత్తం అన్నీ కూడా పక్కన పెట్టి, నేను ఈవెన్ బంధుమిత్రుల ఫంక్షన్స్ జరుగుతాయి కదా, వాటికి కూడా వెళ్ళింది లేదు. నేను ఎప్పుడు రోడ్ల మీద ఉండేది, రోజు 40 పైగా రోడ్ల మీద పద్మశ్రీ అంటే రోడ్ల మీద, పోలీస్ స్టేషన్ 40 పైగా కేసులు సార్ నా మీద, ధర్నా కేసులు. కమ్యూనిస్టులకు కూడా అన్ని కేసులు లేవంట, వాళ్లే స్వయంగా చెప్తున్నారు. అట్లా ప్రతి అంశం కూడా మేము ఫైట్ చేయటమే. ఏదో 10 మందిని పోగేసుకుంటాం, రోడ్డు ఎక్కటం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వల్ల ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుందని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పి ప్రత్యేక హోదా, విభజన హామీలు కానీ, రాజధాని అంశం కానీ, పోలవరం కానీ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ, ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు కానీ, అత్యాచారాల మీద నిరంతరం ఈ పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్నటువంటి, మరి నాకే సమాచారం లేదు, నాకు ఆహ్వానం లేదు. మరి కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే చాలా బాధేస్తూ ఉంది. మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేయాలి ఏంటంటే, అనేక మంది నాయకులు మంత్రులుగా చేసిన వాళ్ళు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ, వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో ఉండరు. ఏదో హైదరాబాదు ఇతర ఎక్కడో చాటు ఢిల్లీలోనూ వాళ్ళు ఉంటూ ఉంటారనమాట. సో ఇమీడియట్ ఏదైనా సమస్య వచ్చిందంటే ఎప్పుడు అందుబాటులో ఉండేది 365 days నేను రాష్ట్ర కార్యాలయానికి వెళ్తాను, ఆంధ్రరత్న భవన్కి. జూన్ 6వ తారీఖు తర్వాత ఈ రోజు వరకు కూడా నేను ఆంధ్రరత్న భవన్
వెళ్ళలేదు అంటే ఎంత మనోవేదనకు గురవుతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్యాడర్కి జరిగినటువంటి అన్యాయం కానీ వాళ్ళ బాధని తట్టుకోలేక నేను వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలో అర్థం కాక ఫైనల్గా వాళ్ళు ఏదైనా సమస్య చెబితే మనం ఎక్కడికి తీసుకెళ్ళాలి సార్? పార్టీ అధ్యక్షుడి దగ్గర తీసుకెళ్ళాలి. అక్కడే ఫోన్ నెంబర్ అందుబాటులో లేదు, ఆమె అందుబాటులో ఉండదు. ఒకవేళ కలవటానికి వెళ్ళినా కానీ అంచెలుగా ఉంటుంది అనమాట. ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటుంది, అదేవిధంగా ఆమెకి ఏర్పాటు చేసినటువంటి భద్రత ఉంటుంది. ఒక చిన్న బ్రేక్ తీసుకుందామమ్మా. ఇప్పుడు శంకర పద్మశ్రీ ఆమె చేసిన పోరాటాలు కాంగ్రెస్ పార్టీకి ఉన్న పిచ్చిదనుకో, కాంగ్రెస్ పార్టీ పిచ్చి ఆమె మొదటి నుంచి కూడా అనేక అవకాశాలు వచ్చినాయి కానీ ఆమె నా కాంగ్రెస్ అంటుంది. ఆ కాంగ్రెస్ పార్టీకి ఆమెకి ఎందుకు ఇట్లా పిచ్చి పెట్టింది, ఆ కాంగ్రెస్ పార్టీ గురించి ఆమె ఎలా వెళ్ళింది, మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మన కంటికి కనిపించని రహస్యాలు మనలను చూస్తున్నాయా? నమ్మకాలు హద్దు దాటితే మూఢనమ్మకాలై ప్రాణాలు తీస్తాయా? గుప్త నిధుల వెనుక ఉన్న అసలు నిజాలేంటి? విశ్వంలో మానవుడికి తెలియని అంతు చిక్కని రహస్యాలేంటి? కలియుగ అంతానికి సంబంధించిన సంకేతాలు మానవాళికి తెలియబోతున్నాయా? దేవుడు ఉన్నాడా లేడా? మనిషి నమ్మిన సిద్ధాంతం ఏంటి? ఆత్మలు ప్రేతాత్మలు మనిషితో మాట్లాడగలుగుతాయా? వీటన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వీక్షించండి అనగనగా ఓ రహస్యం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ సరికొత్త కార్యక్రమాలతో త్వరలోనే మీ ముందుకు వస్తుంది నెంబర్ 1 న్యూస్, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. వెల్కమ్ బ్యాక్ టు హాట్ సీట్. పద్మశ్రీ గారు ఇప్పటివరకు మనం షర్మిల పార్టీలోకి వచ్చిన విధానం, మరి ఎవరిని పట్టుకొని వచ్చిందో ఏం చేసిందో తెలియదు, వచ్చింది. పార్టీ భ్రష్టు పట్టిన విధానం గురించి మీరు మాట్లాడారు. అయితే అసలు ఈ శంకర పద్మశ్రీ అనే ఒక కామన్ మ్యాన్ ఉన్న మీరు రాష్ట్ర విభజన తర్వాత అంటే అందరేమో పార్టీలో ఉన్నప్పుడు బాగా సంపాదించుకున్నారు, నాకు తెలిసి చాలామంది. ఇక విభజన అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ పని జీరో అయిపోయిన తర్వాత మీరు ఎంటర్ అయ్యారు. దీనికి కారణం ఉందా ఏంటి? అసలు ఎందుకు వచ్చారు మీరు ఈ పార్టీలోకి? నాకు చిన్నప్పటి నుంచి కూడా మా ఫాదరు ఇందిరాగాంధీ గారి గురించి, ఆవిడ ధైర్య సాహసాలు, ఆవిడ తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి రోజు కథలుగా చెప్పేవారు. సో అదే కాకుండా ఆబ్వియస్లీ మా ఫ్యామిలీ కూడా కాంగ్రెస్ ఫ్యామిలీ, కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు. గ్రామ స్థాయిలో ఉంగుటూరు మండలం, కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం, ఆత్కూరు గ్రామం, గన్నవరం కాన్స్టిట్యున్సీ. ఈవెన్ ఇందిరాగాంధీ గారు వచ్చిన టైంలో కూడా ఆ రోజున ఆవు దూడ గుర్తు అయితే మా ఫాదర్ కూడా ఆవు దూడతో తీసుకుని గన్నవరం ఎయిర్పోర్ట్కి కూడా నడిచి వెళ్ళారు అని ఇటువంటివి. అందులో మా కుటుంబంలో సమితి ప్రెసిడెంట్ చేయటమే కానీ, సొసైటీ ప్రెసిడెంట్ కానీ, ఇటువంటివన్నీ పదవులన్నిటి కూడా కొంత మా కుటుంబ సభ్యులు, మా ఫాదర్ కానీ మా పెద్దనాన్నగారు కానీ వీళ్ళందరూ కూడా, మా తాతగారు అప్పటి నుంచి కూడా మేము అది కాంగ్రెస్ కుటుంబం. సో అట్లా చిన్నప్పటి నుంచి వాళ్ళందరినీ కూడా చూసి పేద ప్రజలకు సహాయం చేయటం కానీ, గ్రామ అభివృద్ధిలో మేము భాగస్వాములు అవటం కానీ, ఇవన్నీ కూడా నాకు నచ్చి అట్లా నాకు ఇందిరాగాంధీ మెయిన్, నేను కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి కారణం ఇందిరాగాంధీ గారు. ఈ రోజుకి కూడా నేను ఏం మాట్లాడినా ఏం చేసినా నా వెనక ఎప్పుడు కూడా ఇందిరాగాంధీ గారి ఫోటో ఉంటుంది. సో అటువంటి పరిస్థితుల్లో నేను కాంగ్రెస్ పార్టీతో సెయిల్ అవుతా ఉంటే 2014 అంటే ఆల్మోస్ట్ అసలు ఏమీ లేదు, కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. కానీ ఒక రోజున నేను గ్రామస్థాయి రాజకీయాలు, కొంచెం మండల స్థాయిలో కృష్ణా జిల్లాలో సేవా కార్యక్రమాల ద్వారా పేరు సంపాదించుకున్న తర్వాత ఒక రోజున దేవినేని నెహ్రూ గారు అప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు, నన్ను పిలిచి, అమ్మ ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిపోయింది, మనందరికీ కూడా మన ఆడబిడ్డ రేణుకా చౌదరి గారు ఫైర్ బ్రాండ్, ఆవిడ మరి ఇప్పుడు తెలంగాణకి వెళ్ళిపోయారు, నీ గురించి వింటా ఉన్నాను, ఇప్పుడు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయారు, గన్నవరం నియోజకవర్గంలో నువ్వు పోటీ చేయాలి, ప్రతిపక్షంలో ఉండి పోటీ చేసి ప్రజా సమస్యల మీద కనుక ఫైట్ చేస్తే నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పి ఆ రోజున ఎస్టాబ్లిష్ అవుతుంది అని చెప్పి నన్ను పిలిచి నాతో మాట్లాడినప్పుడు అఫ్కోర్స్ నా కుటుంబ సభ్యులు అన్నారనమాట, సరే ఏమీ లేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎవరూ లేరు, ఇటువంటి పరిస్థితుల్లో మరి అమ్మాయి ఆడపిల్ల
అంటే ఏం పర్లేదు, ఆమెకు ఆ లక్షణాలు ఉన్నాయి అని చెప్పి నన్ను ఫస్ట్ ఎంకరేజ్ చేసి నాకు ధైర్యాన్ని ఇచ్చింది మరి మా అందరికీ అండగా అప్పుడు ఉన్నటువంటి స్వర్గీయ దేవినేని నెహ్రూ గారు. అట్లా అట్లా ఆ రోజున నన్ను రిఫర్ చేసింది కూడా నేను ఇంటర్వ్యూ చేశాను. పార్ట్ 1, పార్ట్ 2 పార్ట్లు చేశాను. అప్పుడు కూడా ఆయన ఇదే క్వశ్చన్ అడిగా, ఏంటంటే అంతా మరి మీరు పెద్ద లీడరు, పార్టీ జీరో అయిపోయిందంటే నమ్ముకున్నానండి, నాకు పార్టీలు మాత్రం ఇష్టం లేదు, చావు అయినా పోతే దీంట్లోనే ఉంటాను అన్నాడు ఆయన. నన్ను నిజంగా చాలా అండగా ఉండేవాళ్ళు. ఆయన ద్వారా వచ్చారు, పార్టీకి కూడా నెహ్రూ గారి ద్వారా ఎంటర్ అయ్యారు. అప్పటికే కాంగ్రెస్ పార్టీ మా ఫ్యామిలీ, కానీ నన్ను ఎంకరేజ్ చేసింది దేవినేని నెహ్రూ గారు. నాకు ఆ బూస్టప్ ఇచ్చింది దేవినేని నెహ్రూ గారు. నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వరీ అవుతుంటే కూడా ఏం పర్లేదు, తనకు ఆ క్వాలిటీస్ ఉన్నాయి, రేణుకా చౌదరి గారి లాగా ఫైట్ చేయగలదు అని చెప్పి. రేణుకా చౌదరి లాగానే కాదు, నాకు ఆమెతో కూడా నాకు పరిచయాలండి ఎప్పటి నుంచో, 25 years బ్యాక్ నుంచి. రేణుకా చౌదరి ఎలాంటి ఫైర్ బ్రాండో మళ్ళీ పద్మశ్రీలో చూస్తున్నాం ఫైర్ బ్రాండ్ అది. ఎందుకని అంటే ఒకవేళ ఆమెకి మీకు ఏమన్నా బంధుత్వం ఉన్న ఫీచర్స్ కూడా అట్లాగా ఉన్నాయి. ఆ లక్షణాలు కానీ, మీద పడిపోవటం, పోలీసుల మీద రివర్స్ అవ్వటం, సేమ్ మళ్ళీ జూనియర్ రేణుకా చౌదరి లాగా ఉన్నారు మీరు. చాలా మంది చెప్తా సార్, ఐ రియల్లీ ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ కాంప్లిమెంట్ యాక్చువల్లీ. బట్ ఏంటంటే నేను ఆ స్థాయికి రీచ్ అవ్వగలను నేను తెలియదు, కానీ ఈ రోజుకి కూడా ఇండియాలో ఫైర్ బ్రాండ్ అంటే రేణుకా చౌదరి. నెక్స్ట్ ఆంధ్రాలో పద్మశ్రీ. ఐ డోంట్ థింక్ సో, బట్ ఏంటంటే ఐ టేక్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్. అండ్ కాకపోతే ఆ స్థాయిలో వెళ్ళాలని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. అందుకనే చెప్తున్నాను కదా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన మనం ప్రజా సమస్యలపైన ఏ విధంగా పోరాటం చేస్తూ ఉన్నాము, మనం నమ్ముకొని ప్రేమించేటువంటి అంటే కాంగ్రెస్ ఐడియాలజీని, ఆ సెక్యులరిజంని గౌరవించి ప్రేమించేటువంటి కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి నాయకత్వాన్ని కూడా ప్రశ్నించటం తప్పలేదు నాకు. అందరూ అంటున్నారు దీంట్లో ఇబ్బందులు పడతావమ్మా నువ్వు, కాంగ్రెస్ పార్టీలో చెంచాగిరి చేయాలి, కాంగ్రెస్ పార్టీలో పెద్దలకు అనుగుణంగా నడుచుకోవాలి, అప్పుడే మీరు ఎదగగలరు అని అంటే నేను చెప్పాను, నేను రాహుల్ గాంధీ గారితో భారత్ జోడో యాత్ర చేసిన తర్వాత రాహుల్ గాంధీ గారు ఏ విధంగా అయితే ప్రధానమంత్రి పదవి తీసుకోమన్నా సరే వద్దని చెప్పి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ కోసం, ప్రజల కోసం నిలబడతా ఉన్నారో, నాకు పదవులు అక్కర్లేదు, కేవలం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బలోపేతం అవ్వటం, కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అంటే మా పూర్వీకులు, పెద్దలు, అనేక మంది సీనియర్ నాయకులు చెప్పిన విధంగా ఆ విధంగా చూడాలి అని చెప్పి ఒక కోరిక నాకు. సో నాకు ఎన్నో అవకాశాలు వచ్చినాయి సార్. 2014 నుంచి కూడా నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన అనేక ఉద్యమాలు, పోరాటం అంటే ఆయన ప్రజా వ్యతిరేక విధానాలపైన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నుంచి కూడా నన్ను ఆహ్వానించారు. అదే నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఈ పద్మశ్రీ ఫ్రైడ్ బ్యాండ్రా ఎందుకు వచ్చింది కూడా అని చెప్పేసి ఒకనొక టైంలో చంద్రబాబు గారు కూడా మనుషులను పంపించి మనం మా పార్టీలో అడిగినట్టు సమాచారం, నిజమేనా సార్? అది కేవలం ఏదో మెహర్బానీ కోసం చెప్పుకోవడం కాదు, కానీ అడిగారా లేదు వాళ్ళు పార్టీ, 2 పార్టీల నుంచి కూడా. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు నేను అంటే టేకప్ చేసే ఇష్యూస్ని బట్టి వైసీపీ పార్టీ వాళ్ళు అడగటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రజా సమస్యలపైన ఫైట్ చేస్తూ ఉంటే టీడీపీ పార్టీ నుంచి కూడా నన్ను ఆహ్వానించడం జరిగింది. ఇప్పుడు చివరికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే మన రాష్ట్రంలో ఈ ప్రభుత్వమే ప్రజల కోసం పోరాడాల్సింది పోయి మీ అధ్యక్షురాల మీద మీరు పోరాడే పరిస్థితికి వచ్చింది. నిజంగా చెప్తున్నాం, ఆమె మొహం చూస్తే కూడా దరిద్రం.